కాంగ్రెస్ తమ 15 ఏళ్ల పాలనలో అసోం వైద్య రంగానికి సంబంధించిన బడ్జెట్ నుంచి ఏటా 150 కోట్ల రూపాయలను కాజేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కేవలం తమ నేతల కుటుంబాల ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆ పార్టీ ఈ పని చేసిందని విమర్శించారు. అసోం పర్యటనలో భాగంగా వైద్య రంగానికి చెందిన సుమారు 2092 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేంద్ర మంత్రి సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో వైద్య సేవలు లభించేలా బీజేపీ కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో అసోంలో వైద్య సదుపాయాలను గుజరాత్, మహారాష్ట, కర్ణాటక వంటి రాష్ట్రాల స్థాయికి తీర్చిదిద్దారని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చర్యలను అమిత్ షా ఖండించారు. పార్లమెంటు మెట్లపై నిలబడి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాయ్ పకోడీలు తీసుకోవడాన్ని పూర్తిగా తప్పుబట్టిన అమిత్ షా ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదైన పార్లమెంటు గౌరవాన్ని ఆయన మంటగలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్పాహారాన్ని ఎక్కడ తీసుకోవాలో ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని వ్యతిరేకించే క్రమంలో రాహుల్ గాంధీ దేశాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు యత్నిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.